సో ఈరోజు మన స్టూడియోలో ఉంది కళాకారులు హరీష్ అన్న అండ్ భాస్కర్ అన్న ఉన్నారు. పాటకు సలాము పల్లె పాటకు సలాము, పాటకు సలాము పల్లె పాటకు సలాము. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తుంటారు అన్న? మా నాన్న వచ్చేసి నా 9th చనిపోయింది అతను. యాక్చువల్లీ మా నాన్న అంటే చాలా ఇష్టం, కానీ గుర్తొస్తే ఏడుపు వస్తుంది. ఫస్ట్ మీరిద్దరు స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఏం పాట పాడింది? మేము స్టార్ట్ చేసినప్పుడు రూపశ్రీ అని ఒక చెల్లి సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఒక్కసారి వినిపియండి అన్న. ఓ చీకట్లో వెన్నెలవై వెలిగిపోతావా చెల్లెలా రూపశ్రీ, దారి చూపుతావా చెల్లెలా రూపశ్రీ. ఓ చీకట్లో వెన్నెలవై వెలిగిపోతావా చెల్లెలా రూపశ్రీ. ఊరెట్ట మరిసిపోనే మల్లవ్వ నిన్నెట్ల మరిసిపోనే, గతమంతా యాదికొస్తే మల్లవ్వ మనసంతా కలికలాయే. ఉల్లిగడ్డ మిరపకాయేసి ఎచ్చి పచ్చిగా నూరి తక్కువ చేసి, ఉడికి ఉడకని బువ్వ గంజిలేసి, ఉరికెటో నీరెక్క పట్టుకొచ్చి, కొడుకా నా ముద్దు కొడుకా, కొడుకా వస్తుంది కొడుకా, ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నైతివిరా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు E96 టీవీ మీడియా. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు మన స్టూడియోలో ఉంది కళాకారులు హరీష్ అన్న అండ్ భాస్కర్ అన్న ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలాంటి పాటలు పాడతారు ఏంటి అని ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అన్నలు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఎక్కడి నుండి వచ్చారు? మాది మేడారం సమ్మక్క సారక్క కాడ నుంచి, అంటే ఇక్కడ ఆదివాసుల కదా, ములుగు డిస్టిక్. ఓకే. సో మేడారం లోకలా లేదంటే చుట్టుపక్కల ఏదైనా పల్లెనా? లోకల్. మేడారం లోకల్. ఓకే. సో ఇద్దరు ఫ్రెండ్సా, అన్నదమ్ములా ఏంటి? అంటే అన్నదమ్ములాగానే కలిసి ఉంటాం అలా. ఇద్దరిది ఒకటే ఊరా? లేదు, మాది ములుగు డిస్టిక్ కమలాపూర్, మనం వచ్చేసి ములుగు డిస్టిక్ మేడారం. ఓకే. ములుగు డిస్టిక్ కమలాపూర్, మంగపేట మండల్ కమలాపూర్. మీది అక్కడే మేడారం. ఓకే. సో ఇద్దరికి పరిచయం ఎలా మరి? మా ఇద్దరు పరిచయం వచ్చేసి జాబ్ పరంగా. ఏం జాబ్ చేసేవారు? మేము ఇప్పటికి పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాం. ఓకే. ఇప్పటికీ వర్క్ చేస్తున్నారా? నేను బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, మనోడు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఓకే. సో ఇద్దరి పరిచయం అలా పాటలు పాడాలి 2022లో నేను నాకు జాబ్ రావడం వల్ల నేను మేడారంకు రావడం జరిగింది. అక్కడ ఊరట్టం అనే విలేజ్లో నేను జాబ్ చేస్తున్నాను. అయితే మీ ఇద్దరం కలవడం వల్ల ఏమైందంటే అప్పుడప్పుడు ఇన్స్టా చూడడం వల్ల, సాంగ్స్ నేను పాడడం వల్ల, అతను కూడా వినడం వల్ల, అయితే భాస్కర్ అన్న ఇంతకుముందు డాన్సర్, ఓకే, డాన్స్ మాస్టర్. అయితే ఇట్లా కళ ఉంది చూసిన నేను కూడా. అయితే మా ఇద్దరం అనుకున్నాం ఇట్లా సాంగ్స్ పాడదాం, ఇద్దరం పాడగలం కదా, ఇన్స్టాలో పోస్ట్ చేద్దామని అనుకొని ముందుకొచ్చి ఇలా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో మీరు డాన్స్ మాస్టర్ అంటే నార్మల్గా ఏదైనా టీవీ షోస్కి అలా చేశారా లేదంటే బయట? లేదు, నార్మల్గా ఈవెంట్స్ చేసినాం అంతే. ఓకే. ఆ మాస్టర్ పేరు వచ్చేసి అరుణ్ ప్రాంజల్. ఓకే. తన దగ్గరనే నేర్చుకొని చేసేది. ఈవెంట్స్ ఏమన్నా ఉన్నప్పుడు అక్కడ ఫోన్ చేసేది, వెళ్ళేసి ప్రాక్టీస్ చేసేసి అవి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా చేసుకొని వచ్చేది అన్నట్టు. ఎన్ని ఇయర్స్ ఉన్నప్పటి నుండి నేర్చుకున్నారన్నా? నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ప్రతి సింగింగ్, డాన్సింగ్ ఇట్లా ఇదంతా. సో ఈవెన్ మిమిక్రీ కూడా, కానీ ఇప్పుడు అంత గ్యాప్ ఇచ్చేసిన దానికి. ఓకే. సింగింగ్, డాన్స్ అంతే. మల్టీ టాలెంటెడ్ అన్న అయితే మీరు. అట్లా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. నా 10th అయిపోయిన తర్వాత నేను మా జూనియర్ 10th క్లాస్ అబ్బాయిలకు నేను డ్యాన్స్ నేర్పిస్తా అంటే మా మాస్టర్ వచ్చి అక్కడ వేరే వాళ్ళకి నేర్పిస్తా ఉంటే ఆ పరంగా పరిచయం అయ్యి అట్లా వెళ్ళిపోయినా అన్నట్టుగా. ఓకే. ఓకే. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తుంటారు అన్న? మా ఇంట్లో వచ్చేసి అమ్మ, నాన్న, చెల్లి, నేను. అమ్మ స్కూల్లో వర్క్ చేస్తుంది ఆయాగా. ఓకే. నాన్న వచ్చేసి కూలి పని చేస్తాడు. చెల్లి ఇప్పుడు స్టడీ ఇంటర్ 2nd ఇయర్. ఓకే. నేను వచ్చేసి జాబ్, సింగర్. మీరన్నా? మా నాన్న వచ్చేసి నా 9th చనిపోయింది అతను. ఓకే. అక్కడ నుంచి మా మమ్మీ అండ్ మా సిస్టర్ అండ్ నేను ఎట్లా చాలా కష్టపడుతూ మా అమ్మ ఇప్పటిదాకా ఇక్కడ దాకా తీసుకొచ్చింది. డాడీ యాక్చువల్ జాబ్ వచ్చేసి డాడీది. సో దాన్ని ఇప్పటిదాకా అంటే నేను 2009 నుంచి అప్పటి నుంచే నేను ఇది జాబ్ చేసుకుంటూ ఇటు డ్యాన్స్, ఇటు స్టడీ ఇదంతా ఇట్లా చదువుకుంటూ ఇట్లా చేసుకుంటూ వచ్చేసిన. యాక్చువల్లీ మా నాన్న అంటే చాలా ఇష్టం, కానీ గుర్తొస్తే
ఏడుపు వస్తుంది. ఎలా చనిపోయారన్నా? డ్రింక్ చేసి. ఓకే. ఏజ్ ఉన్నప్పుడు చనిపోయారు? నాకు 14-13 అట్లా ఉంటుంది. ఓకే. ఇప్పుడు చెల్లి ఏం చేస్తుంది? చదువుకుంటుంది. పిల్లకి మ్యారేజ్ చేసేసినాం. అండ్ తనకు 2 పాపలు, కోడళ్ళు. వాళ్ళు పర్లేదు బాగానే ఉన్నారు. మమ్మీ ఇప్పుడు ప్రజెంట్ అయితే టైలరింగ్ చేస్తుంది, అప్పుడప్పుడు పనికి కూడా వెళ్తూ ఉంటుంది. ఇక నేను డ్యూటీ చేసుకుంటూ ఉంటాయి. అలా ఏం చేసేవారు అమ్మ? ఏం పని చేస్తూ మిమ్మల్ని ఇద్దరిని కూడా చాలడింది? తను నాటు పని అంటే వరి పని ఇట్లా ఉంటుంది కదా, పొలం పని. అప్పటి నుంచి వరి పనికి నాట్లే పోవడం, కోతలు. అంటే ఇప్పుడు రీసెంట్లీగా అంటే అన్ని మిషన్లు వచ్చేసినాయి కానీ అప్పుడు ఉండేవి. అవును. సో అలా అన్ని పనులు చేసుకుంటూ మా అమ్మ ఇట్లా తీసుకొని వచ్చి చేసింది అన్నమాట. ఇక్కడ వరకు తీసుకొని వచ్చింది. ఇప్పటికి వెళ్తారా అమ్మ పనికి? ఇప్పటికీ వెళ్తుంది. ఇప్పటికీ వెళ్తుంది. నేను వద్దు 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 అని చెప్తుంటా కానీ వెళ్తూ ఉంటుంది. వాళ్ళకి అలవాటు కదా, అలవాటు. ఇంట్లో ఉండలేరు. సో అట్లా. ఇప్పుడు ఓకేనా మరి? నెల ఆదాయం అంతా సరిపోతుందా? ఓకే ఇక సెట్ అలా మేనేజ్ చేస్తున్నారు. ఓకే. సో మీకు ఎలా ఉంటుందన్న ఇంట్లో సిచ్యువేషను? ఇంట్లో సిచ్యువేషన్ అంటే పర్లేదు. చిన్నప్పటి నుంచి నన్ను కూడా బాగానే పెంచారు. దేనికాడ కూడా ఏం తక్కువ చేయలేదు అమ్మ నాన్న కూడా. నేను కూడా వాళ్ళతో పాటుగా ఎటువంటి తిరగడం అవి ఏం చేయకుండా వాళ్ళకు సహకారం అందిస్తూనే పెరిగిన. ఇప్పుడైతే పర్లేదు. అమ్మ స్కూల్లో ఆయాగా వర్క్ చేస్తుంది, నాన్న పొలం పనికి వెళ్తాడు. కాకపోతే నాన్న కొంచెం బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది, కానీ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఇక చెల్లి ఉంది, చెల్లి పెళ్లి కోసం అని స్టడీ కోసం అని చేస్తూనే ఉంటారు. వాళ్ళకి తోడుగా నేను ఏదో నా సపోర్టివ్గా నేను ఉంటున్నా. ఏం చదువుకున్నారన్న ఇద్దరు? నేనైతే ఇంటర్మీడియట్. నాది ఇంటర్. ఇద్దరు ఇంటర్మీడియట్. ఎట్లుంది అంటే మీరు కలిసింది మాత్రం జాబ్లోనే, కానీ చదువుకుంది ఇంటర్ వరకు. ఇద్దరికి సేమ్ ఆలోచనలు, సేమ్ వ్యక్తిత్వం, ఇద్దరికి ఒకేలా ఉన్నారు ఇద్దరు కూడా. సో అట్లా మొత్తానికి ఫ్రెండ్స్ అయ్యిండ్రు. ఫ్రెండ్స్ అన్నదమ్ముల్లాగా. ఒకరింట్లో వాళ్ళు ఇంకొకరింట్లో తెలుసా? మాట్లాడుకుంటారా? కలుస్తారు, మాట్లాడుకుంటారు, తెలుసు. సో ఫస్ట్ సాంగ్ ఏం పాడిరన్న? ఫస్ట్ మీరు ఇద్దరు స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఏం పాట పాడింది? మేము స్టార్ట్ చేసినప్పుడు రూపశ్రీ అని ఒక చెల్లి సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఓకే. ఇట్లా బ్లాక్ మెయిలింగ్ హెరాస్మెంట్ వల్ల ఒక చెల్లి చనిపోవడం జరిగింది. తెలిసిన ఆవిడనా లేదంటే? తెలియదు, మాకు న్యూస్లో చూసాం మేము. మాకు కొంచెం బాధ అనిపించి ఆమె కోసం అని మేమే ఓన్గా ఒక సాంగ్ రాసుకొని ఆ సాంగ్ మేము పాడి ఇన్స్టాలో పోస్ట్ చేసినాం. ఆ పాటతోటి మేము ముందుకు కొనసాగుకుంటూ వచ్చినాం అన్నట్టు. ఓకే. ఒకసారి ఆ పాట ఏమన్నా గుర్తుందా? పాడతాం. ఒక్కసారి వినిపియండి అన్న. ఓ చీకట్లో వెన్నెలవై వెలిగిపోతావా చెల్లెలా రూపశ్రీ, దారి చూపుతావా చెల్లెలా రూపశ్రీ. ఓ చీకట్లో వెన్నెలవై వెలిగిపోతావా చెల్లెలా రూపశ్రీ, దారి చూపుతావా చెల్లెలా రూపశ్రీ. కామపు శ్రేష్టలు నిన్ను కర్కశంగా చంపే, కామపు శ్రేష్టలు నిన్ను కర్కశంగా చంపే, ఆడపిల్లలంటేనే అనగాదో కాబట్టే, ఆడపిల్లలందరికీ మరి వృక్షమయ్యి చెల్లెలా రూపశ్రీ, నీడనిస్తావా చెల్లెలా రూపశ్రీ. ఓ చీకట్లో వెన్నెలవై వెలిగిపోతావా చెల్లెలా రూపశ్రీ, దారి చూపుతావా చెల్లెలా రూపశ్రీ. చదువు చెప్పే గురువే నీకు కాలాయముడాయే, నీతోటి అన్నదమ్ములే నిన్ను వేధించే, చీకట్లో వెన్నెలవై వెలిగిపోతావా చెల్లెలా రూపశ్రీ, దారి చూపుతావా చెల్లెలా రూపశ్రీ. ఈ పాట అప్లోడ్ చేసిన తర్వాత జనాల నుండి మీకు రెస్పాన్స్ ఎలా ఉండిందన్న? రెస్పాన్స్ అంటే చాలా వరకు న్యాయం జరగాలి అని చాలా వరకు కామెంట్స్ వచ్చినాయి. తర్వాత సింగింగ్ బాగుందని, సాంగ్ బాగుందని, అట్లా రకరకాల. ఎన్నిసార్లు విన్నా కానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఆ పాటలు అంత అద్భుతంగా. అయితే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే దానికి తగ్గట్టు ఉందన్నట్టు. చెల్లె కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్ చదువుతున్నప్పుడు వాళ్ళ యాజమాన్యం అనేది పట్టించుకోకపోవడం వల్ల అక్కడ అమ్మాయిని అసభ్యకరంగా ఫోటోలు తీసి ర్యాగింగ్ చేయడం, దానికి వాళ్ళ లెక్చరర్స్ సపోర్టివ్గా ఉండడం, ఇవన్నీ ఆ అమ్మాయి సూసైడ్ నోట్లో రాసి చనిపోయింది అన్నట్టు. ఓకే.
దాన్నే మేము వర్ణించి పాట రాసినాం. ఆ సిచ్యువేషన్ అంతా కూడా వర్ణించి పాట రాసినాం. పాట రాసిండ్రు. ఆ వర్ణించి పాట రాయడం వల్ల చాలా వరకు మాకు కామెంట్స్ ఏమొచ్చినాయంటే, అన్న మాకు అక్కడ జరిగింది కళ్ళకు కట్టినట్టు మీరు పాట రూపంలో చూపించారు, అట్లా అని మాకు మంచి. వాళ్ళ అమ్మ నాన్న వరకు ఏమైనా రీచ్ అయిందా అది పాట? వాళ్ళ తెలియదు, ఇక అట్లా వరకు అయితే తెలియదు. మాకు అటు నుంచి రెస్పాన్స్ ఏం రాలేదు. కాకపోతే ప్రజల నుంచి అయితే రెస్పాన్స్ బాగా వచ్చింది, వెళ్ళింది బాగానే, ఇన్స్టాలో కూడా ఫేమ్ అయింది మంచి. ఓకే. సో ఎలా ఆడపిల్ల అంటే దీని గురించి వచ్చింది కాబట్టి మనకి రీసెంట్గా కూడా అమ్మాయిని రేప్ చేసి చంపడం జరిగింది. అవును. సో ఇట్లాంటి వాటిపైన కూడా మీరు మళ్ళీ సాంగ్స్ రాయడం అట్లాంటివి ఏమైనా చేశారా ఈ మధ్య? రాస్తున్నాం, త్వరలో పాడుతున్నాం కూడా. ఓకే. సో మొత్తానికి ఎలాంటి పాటలు పాడతారన్న మొత్తం మీరు? మేమైతే ఉద్యమం పాటలు పాడతాం, జానపదాలు, పల్లె పాటలు, మరుగున పడిన పాటల్ని బయటికి తీసుకురావడం అంటే అక్కడక్కడ సేకరించుకొని అవి సేకరించిన పాటలు పాడతాం. మేము రాసుకున్న సాంగ్స్ రాసుకొని కొన్ని అట్లా. ఓకే. సో ఈ సేకరించిన వాటిలో అంటే మీరు ఈ పాటలు పాడాలని ఏదైతే స్టార్ట్ చేశారో దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఇన్స్పిరేషన్ ఎవరు అంటే నాకు ఉద్యమం సాంగ్స్లో అయితే ఏపూరి సోమన్న గారు. ఓకే. లేదు మోటివేషన్లో అయితే పాటమ్మతో రాంబాబు అన్న, మిట్టపల్లి సురేందర్ అన్న, ఇట్లా మన కళాకారులు అందరినీ తలుసుకొని నేను ముందుకు సాగడం జరుగుతుంది. ఓకే. సో నేను ఇన్స్టాగ్రామ్లో విన్నాను అమ్మ పాట ఒకటి పాడిండ్రు కదా, సో ఒక్కసారి పాడండి అన్న. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, కమ్మనైనా పచ్చి బాలింతై వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డాల పిండేసి చాకిరిలో అమ్మోలు సబ్బోలే అరుగును, చిన్న నోట అమ్మ అమ్మని అంటే గావురంగానే మారాము చేస్తే పావురంగా అమ్మ చెంపాను గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటా. మీ పాటలో ఎంత ఉందంటే అంటే నాకు ఈవెన్ అమ్మలేరు, అంటే కదిలిస్తున్నారనమాట మనిషిని. ఆ ఎమోషన్స్ ఎక్కడో లోపల మనం పెట్టుకుంటాం. డైలీ లైఫ్లో మనం డైలీ ఏడవాలంటే కుదరదు. లోపల ఎక్కడో ఇప్పుడు మీకు నాన్న అనగానే ఎమోషన్ ఎట్లా వచ్చిందో అమ్మ అనగానే కూడా మనకి ఎమోషన్ అట్లా వచ్చేస్తుంది. అరే పక్కన వాళ్ళకి అమ్మ ఉంది. డైలీ లైఫ్లో అది మనతో పాటు కంటిన్యూ అవుతూనే ఉంటుంది, మనం ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉంటాం. అది ఎట్లా అంటే అసలు గుచ్చుతూనే ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర. అమ్మ అని పక్కన ఎవరన్నా పిలిచినా కూడా అరే మనం పిలవలేకపోతున్నామే, నాన్న అని పిలిచినా కూడా అయ్యో పిలవలేకపోతున్నామే, ఏంటి మనకు ఇది అని మీ పాటలు వింటుంటే కూడా లోపల నుండి వస్తుంది అనమాట. నేను కంట్రోల్ చేసుకుంటున్నా యాక్చువల్గా. మేము రూపశ్రీ సాంగ్ పాడినప్పుడు కానీ, ఇట్లా అమ్మ సాంగ్స్ పాడినప్పుడు కానీ, ఇంకా నాన్న సాంగ్స్ ఇట్లా కొన్ని సాంగ్స్ పాడినప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఏడుస్తూ కాల్స్ చేసి మాట్లాడిన సిచ్యువేషన్ కూడా ఉన్నది మాకు. అన్న ఇట్లా మీరు బాగా పాడుతున్నారు అది ఇది అని. మాకు అప్పుడు ఇంకా కొంచెం మంచిగా అనిపించింది అన్నట్టు, అరే ఇంతమంది మన సాంగ్స్ని అభిమానిస్తున్నారు, ఇంకా కొంచెం మంచిగా పాడాలి అది అట్లా. మధుప్రియ గారి సాంగ్ కూడా పాడిండ్రు కదా, కడుపులనే ఆడపిల్లల్ని తెలిసి చంపేస్తున్నారు అని తెలిసి దాని మీద కూడా ఒక పాట పాడిండ్రు కదా, ఒకసారి ఆ పాట కూడా పాడండి అన్న. ఆడి పిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నీవే రాసినవ లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా, కడుపులో పిండము కదులాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది, దావకాలకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తేల్చిరి, విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిరి ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడిపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నీవే రాసినవ లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఈ పాట పాడినప్పుడు కూడా స్టేజ్ మీద ఎంతో మంది ఏడ్చారు. ఇలాంటివన్నీ కూడా చాలా సెన్సిటివ్ టాపిక్స్. ఇప్పుడు అది ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా సరే కొంతమంది తెలిసి తెలియక వద్దు మాకు ఇప్పుడే పిల్లలు అనుకోవడము, లేదంటే కొవ్వెక్కి ముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకొని లోపలనే చంపేస్తున్నారు. ఇవన్నీ జనరేషన్లో మెయిన్ జరిగేది అదే అండి. అదే జరుగుతుంది. బయట 10 మందిలో ఇద్దరన్నా అట్లాంటివి చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి తప్పు అని అనిపించట్లే. అట్లీస్ట్ అంటే మీరు ఇట్లాంటి పాటలు పాడుతున్నప్పుడు అయినా సరే దాన్ని విని దాని వెనకాల ఎంత బాధ ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలి ఒకసారైనా.
సో ఓకే, ఎమోషన్స్ కాసేపు పక్కన పెడితే ఇంకా ఇంకా మంచి ఎలాంటి పాటలు పాడతారు? ఇంకా కూడా ఉద్యమ పాటలు అంటే ఒక మంచి పాట అందుకోండి అయితే. తెల్లవారంగా తూపాకి మోతలే గుండాల గుట్టల్ల, తూపాకి మోతలే గుండాల గుట్టల్ల, ఎట్లా జరిగిందో ఏమి జరిగిందో, ఏ తల్లి పేగు బంధాన్ని తెంచారో, ఏ తల్లి పేగు బంధాన్ని తెంచారో, ఎదబెట్టే రైతన్న ఎదలు బాదుకుంటూ నింగి నుండే తార నేల రాలిందని అమరుడయ్యిండే లింగన్న, అయ్యో నేల కొరిగిండే మాయన్న, అమరుడయ్యిండే లింగన్న, అయ్యో నేల కొరిగిండే మాయన్న. ఆత్మరక్షణ కొరకు ఆయుధమెత్తిండు, ప్రతిఘటన పోరాట బాట పట్టిండు, సాయుధ దండుకు దళపతయిండు, గోదారిలో ఎంత కలియ తిరిగిండు, కార్మికుల కర్షకుల కథనాన నిలిపి, కార్మికుల కర్షకుల కథనాన నిలిపి, పోరుబాటకు తాను పదును పెట్టిండో, త్యాగాల సాలు పోసి రతనాల పంట వేసి, పంటపై పక్షుల్ని వాలకుండా అన్న గన్ను బట్టి గస్తి కాసినాడే. తెల్లవారంగా తూపాకి మోతాలే గుండాల గుట్టల్ల, తూపాకి మోతాలే గుండాల గుట్టల్ల, ఎట్లా జరిగిందో ఏమి జరిగిందో, ఏ తల్లి పేగు బంధాన్ని తెంచారో, ఏ తల్లి పేగు బంధాన్ని తెంచారో. నార్మల్గా ఎలక్షన్స్ అప్పుడు సాంగ్స్ కళాకారులను చాలా మందిని పిలుస్తారు కదా పాటలు పాడడానికని, అలా ఎప్పుడైనా వెళ్ళారా మీరు? వెళ్ళలేదండి. అయితే మేము వెళ్ళాలంటే మాకు ఒక రకంగా మైనస్ పాయింట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు మాది జాబ్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టుగా మేము ఎలక్షన్స్లో ఏమో పార్టిసిపేట్ చేయమన్నట్టు. ఎందుకన్నా జాబ్కి ఉన్న దీనికి ఏం సంబంధం అన్నా? ఇది మీ కళ. కళ కరెక్టే, కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబర్స్ వేరే పార్టీ వాళ్ళకి సపోర్టివ్గా ఉండకూడదు అని మాకు ఒక రూల్ ఉంది అన్నట్టు. ఓకే, అలాంటి రూల్స్ కూడా అంటే మీకు చెప్పారు ఎవరైనా? అలాంటి రూల్స్ ఉన్నాయా? ఓకే ఓకే, సో పాడడానికి కుదరదు, కానీ ఇన్స్టాగ్రామ్లో ఇట్లా పాడొచ్చు. ఓకే, దీనికైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఓకే, పల్లె పాటలు అంటే నార్మల్గా మీరు ఇంతకుముందు మీ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను చూసిన ఒకటి, మా ఊరి సింతల్లో, ఒకసారి అది వాడండి అన్న. మా ఊరి సింతల్లో కోలాట మాడేటి ఓ పిల్ల, ఓ పిల్ల, మనువాడు కుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనువాడు కుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. పత్తి సేను కాడ నేను పోతుంటే, పక్క మలుపు కాడ నీవు చూస్తుంటే, పత్తి సేను కాడ నేను పోతుంటే, పక్క మలుపు కాడ నీవు చూస్తుంటే, పిల్ల నీ ఒళ్ళోన వాలిపోవాలా, నా మనసులోన హాయి కలగాల, పిల్ల నీ ఒళ్ళోన వాలిపోవాలా, నా మనసులోన హాయి కలగాల, ముద్దుగా నేనుంటా చెప్పినట్టు వింటా ఓ పిల్ల, ఓ పిల్ల, మనువాడు కుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనువాడు కుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. మా ఊరి సింతలో కోలాట మాడేటి ఓ పిల్ల, ఓ పిల్ల, మనువాడు కుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనువాడు కుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. మీ లైఫ్లో కూడా ఎవరన్నా పిల్లలు ఉన్నారా? అట్లా ఏం లేదు. నిజం చెప్పండి అన్న, లేరా? నిజంగా లేదు. ఎవరిని లవ్ చేయలేదా? లవ్ స్టోరీలు ఏం లేవా స్కూల్లో, కాలేజ్లో? అక్కడక్కడ చిన్న చిన్నగా చిన్నవి ఉంటాయి, కాకపోతే అంత డీప్గా పోయినా ఏం లేవు. ప్రపోజల్స్ వస్తున్నాయా మరి మీ పాటలు ఇవన్నీ చూసి? మెసేజెస్, ఇన్స్టా అవన్నీ ఇప్పుడు ఈ టైంలో అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము. ఎప్పుడు ఉంది పెళ్లి ఆలోచన? ఎప్పుడుంది మరి? నాది ఇప్పుడు వెళ్ళలేదు, చెల్లి స్టడీ అయిపోవాలి, చెల్లికి చేసిన తర్వాత చెల్లుంది కాబట్టి మీరు కొంచెం టైం. మీదన్నా? నాది నెక్స్ట్ 2 yearsలో అయిపోతుంది. మీకు లవ్ స్టోరీ లేదా? సిగ్గుపడుతున్నారు. అదేం లేదు అక్క, కానీ చేసిన, కానీ డీప్గా అది ఇక అప్పటి నుంచే ఒక అమ్మాయిని చేసిన, సో అది బ్రేకప్ అయిపోయింది. సో ఇక నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. అసలు ఏ అమ్మాయిని కూడా చేయక దాన్ని ఏమంటారు, మళ్ళీ ఇక వాళ్ళ జోలికి పోవద్దు కావట్లేదు. ప్రపోజల్స్ ఏం రావట్లేదా ఇన్స్టాగ్రామ్లో? అసలు నేను పట్టించుకోను. మెసేజ్ వస్తాయా నార్మల్గా? ప్రపోజల్స్ వస్తాయి. రిప్లైలు ఇస్తారా నార్మల్గా? అందరికి ఇస్తాం మేము రిప్లైస్, అందరికి ఇస్తాం. కాకపోతే ఇలాంటి ప్రపోజల్స్ ఇలాంటివి అయితే కొంచెం
అవాయిడ్ చేస్తాం అంతవరకు. నార్మల్గా మీ కమెంట్లలో కానీ లేదంటే నార్మల్గా మీ సాంగ్స్లో కూడా పోస్ట్ చేసిన వాటిలలో కూడా చాలా వరకు కూడా అన్న ఇలా మా అమ్మ చనిపోయారన్న, అమ్మ మీద ఒక పాట పాడండి అన్న, ఇట్లా తెలిసిన దగ్గర ఒకరు చనిపోయారన్న, సిచ్యువేషన్ ఇదన్నా. సో అట్లా మీరు అంటే సిచ్యువేషన్ని తెలుసుకొని లేదంటే నేమ్స్ రాసుకొని వాళ్ళ మీద పాటలు రాసి పాడతారా? అవును. అంటే అయితే వాళ్ళ మాకు డీటెయిల్స్ ఒక అడుగుతాం కదా. మెసేజ్ అనేది మాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ ద్వారా పెట్టిరు అనుకో, వాళ్ళని మాకు మెసేజ్ చేయమని చెప్తాం. వాళ్ళు మాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేయగానే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మేము అడిగి తెలుసుకుంటాం. మా కాంటాక్ట్ నెంబర్ వాళ్ళకి ఇచ్చేసి కాల్ చేయమని చెప్పి మాట్లాడతాం అన్నట్టు. మాట్లాడి ఇట్లా వాళ్ళ పేరు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, ఒకవేళ డెత్ సాంగ్ అయితే ఎలా చనిపోయారు, ఏం వాళ్ళ నుంచి డీటెయిల్స్ తీసుకొని తర్వాత వాళ్ళకు ఒక సర్టన్ టైం అనేది పెడతాం. ఒక 10 days 15 days పెట్టేసి ఆ టైంలో వాళ్ళకి సాంగ్ రాసి పాడిచ్చేస్తాం అన్నట్టు. ఓకే. సో దానికి మీరు ఛార్జ్ తీసుకుంటారా? పాటకి ఇంత అని? ఛార్జ్ అయితే మేము తీసుకుందామని అనుకున్నాం కానీ తీసుకోలేదు. ఓకే. ఒక సాంగ్కి ఏమో ఒక 500 ఏమో వాళ్ళే ఇంటెన్షన్గా మీరు బాగా పాడారని చెప్పి వాళ్ళే ఇచ్చేసారు. అంతే తప్ప మేము తీసుకోలే. సాంగ్స్ పాడినాం కాకపోతే ఇప్పటికి ఎన్ని పాటలు పాడి ఉంటారు అన్న అట్లా? ఇప్పటికి ఒక 5-6 పాడినాం అంతే, ఎక్కువ ఏం పాడలేదు. సో ఈ మధ్యలో కూడా మధ్యలో మేము మాకు చాలా వచ్చినాయి, పాడదామని ప్లాన్ చేసుకునే టైంలో ఏమైందంటే మాకు మేడారం రెయిన్స్ కానీ ఫ్లడ్స్ కానీ ఈ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమైందంటే ఇక ఆపేయాల్సి వచ్చింది. అవును, మీ దాంట్లో కూడా పోస్టులు లేవు కదన్న. రీసెంట్గా 1 month అయిందా మీరు పోస్టులు పెట్టక? 1.5 month అవుతుంది పోస్టులు పెట్టట్లేదు. సో వర్షాల వలన? వర్షాల వల్ల పెట్టట్లేదు. ఓకే. మరి చెప్పారా పాపం ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తారు? లైవ్ పెట్టి కూడా చెప్పాను మేము. కాకపోతే వాళ్ళు అన్న ఈ పాట పాడండి, కొంతమంది ఏంది SFI సాంగ్స్ అని, కొంతమంది వాళ్ళ పేర్ల మీద అని, కొంతమంది అన్న మా ఫ్రెండ్ ఇలా చనిపోయాడు వాడికి డెడికేట్ చేయడానికి ఒక సాంగ్ కావాలి, చాలా మంది అడిగారు, అట్లా ఇట్లా అడుగుతున్నారు. కాకపోతే కొంచెం టైం ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ గా వాళ్ళకి చెప్తున్నాం. అంటే పాటలు అనేది పాడే వాళ్ళు చాలా మంది ఉంటారన్న, కానీ మనిషిని ఒక సిచ్యువేషన్ అంటే కదిలిచ్చేలాగా ఆ గొంతు కానీ ఆ ఎమోషన్ కానీ పాడుతున్నప్పుడు కూడా మీ మొహంలో మీ కళ్ళల్లో బాధ తెలుస్తుంది. వాళ్ళ బాధను కూడా మీరు ఫీల్ అయ్యి అట్లా పాడుతున్నారు కదా. సో దానివల్ల ఎక్కువ మంది కూడా మీకు అట్రాక్ట్ అవుతారు అనమాట మీ పాటలకి. సో సినిమాలలో కానీ లేదంటే నార్మల్ యూట్యూబ్స్ నుండి కానీ అట్లాంటి ఆఫర్స్ ఏం రాలేదన్నా? రాలేదు ఇంతవరకు, ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. ఎవరు రీచ్ అవ్వాలి పాటలు విని? నార్మల్ సెలబ్రిటీలు కానీ ఎవరు కూడా మెసేజ్ పెట్టడము అట్లాంటివి? మన జబర్దస్త్ నుంచి మంకీ వెంకీ అన్న కాల్ చేసిండ్రు. కాకపోతే అన్న ఏమన్నాడంటే నేను ఒక 10-15 daysలో ఒక షో స్టార్ట్ చేయబోతున్నా, నేను మీకు కాంటాక్ట్ అవుతా అన్నాడు. ఇంకా కొంచెం టైం తీసుకుంటారు కావచ్చు. ఓకే. సో మీరు పాడిన పాటల్లో చూడా చక్కని తల్లి అదొకసారి పాడండి అన్న. చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాల వెళ్ళి, మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో, తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ, తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ, చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాల వెళ్ళి, తొలి కోడి కుయ్యంగా తెల్లవారంగా, పాలు కవల్ల నిల్ల పల్లె బంగారు కొండ, పారుతున్న ఏరు పచ్చ పచ్చని పైరు, ముత్యాల ముగ్గుల్లో సిగ్గులరికే పల్లె, సంక్రాంతి సంబారాలే సూరమ్మో, అంబారాన్ని తాకే సూడమ్మో, అంబారాన్ని తాకే సూడమ్మో, చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాల వెళ్ళి. ఇట్లాంటి పాటలన్నీ కూడా అసలు అంతరించిపోతున్నాయి, మళ్ళీ ఇట్లాంటివి రావేమో. ఇప్పుడు నేను నా చిన్నప్పుడు విన్నా, నేను పెరిగింది ఒక ఊర్లోనే, నేను పుట్టింది పెరిగిందంతా కూడా కరీంనగర్, నా తెలంగాణ. సో ఇవన్నీ కూడా నా చిన్నప్పుడు నేను విన్నా. పెరుగుతుంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఈ పాటలు ఏంటో తెలీదు, వీటి అర్థం తెలీదు, అసలు ఇట్లాంటి పాటలు ఉన్నాయనే కూడా తెలియదు. ఇప్పుడు పెడుతుంటే కూడా తీసేసే, ఇది నార్మల్గా మన ఫోక్ సాంగ్స్ వచ్చినా కూడా తీసేసేయండి ఇవి, మళ్ళీ సినిమా పాటలకే పోతున్నారు. అట్లాంటి టైంలో అంటే మీలాంటి కళాకారులు ఉండాలి.
ఇట్లాంటి పాటల్ని ఎట్లా అంటే భద్రపరచుకొని వాటిని కాపాడాలా, బ్రతుకుండాలన్నా కూడా మీలాంటి వాళ్ళు చాలామంది ఉండాలి. సో మీరు వాడిన పాటలలో మన తెలంగాణ గొడవలప్పుడు కూడా ఒక ఆయన కిరోసిన్ పోసుకొని చనిపోయిండు. అవును, అమరవీరుడు. మన తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతోమంది బలిదానాలు చేసిండ్రు. అందులో అన్న కోసం ఒక సాంగ్. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తిన్నవ బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, అవ్వయాదికి రాలేదా నీకు, అయ్యయాదికి రాలేదా, గౌరంగా ఎత్తి పెంచిన చెల్లెయాదికి రాలేదా, ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తిన్నవ బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, ఆవులేగా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ యాదికొచ్చేరా, రెప్ప కింద కోడి పిల్లను చూస్తుంటే మనసు కలుకు మంది బిడ్డ, గూటిలోన గుడ్డి దీపము నన్ను చూసి నివ్వెరపోయింది కొడుక, గూటిలోన గుడ్డి దీపము నన్ను చూసి నివ్వెరపోయింది కొడుక, ఓడిపోని ఒంటరి తనమచ్చేనని చెప్పి ఓదార్చుతున్నది బిడ్డ, గోసగూడ నవ్విపోయిందిరా కొడుక, ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తిన్నవు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక. తెలంగాణ అంటే ఆ ఉద్యమం అప్పుడు కూడా ఎంతోమంది చనిపోయారు. ఎంతోమంది వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి తెలంగాణని తీసుకొస్తే వచ్చిన తర్వాత కూడా ఆడపిల్లలపైన అరాచకాలు కానీ గొడవలు కానీ ఇంకా తగ్గట్లేదు. ఇవన్నీ ఇంకా తగ్గాలంటే ఇంకెంతమంది బలిదానాలు చెయ్యాలో ఏంటో కూడా తెలియదు. సో గవర్నమెంట్ నుండి మీరు ఇంకా అంటే ఇవన్నీ మారాలి. ఒక కళాకారులుగా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుండి? గవర్నమెంట్ నుంచి అంటే గవర్నమెంట్ నుంచి ఎంత తప్పు ఉందో మన ప్రజల దగ్గర నుంచి కూడా అంతే తప్పు ఉంది. ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, సినిమాలు ఏ ఉద్దేశంతో తీస్తారో అర్థమవుతలేదు. సినిమాలల్లో ఏం చూపించాలి, ప్రజలకు ఏమి అవగాహన కల్పించాలి, వాళ్ళకు ఏం చూపిస్తే వాళ్ళకు యువతకు ఏం నేర్పిస్తారో ఏం అర్థమవుతలేదు. సినిమాలు తీస్తానమంటే తీస్తాను అంతవరకే. మన ఇంతకుముందు సినిమాలు తీసిండ్రు, ఇంతకుముందు మన సినిమా ఇండస్ట్రీ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అంటే నార్మల్గా ఓల్డ్ మూవీస్ కొన్ని న్యూ మూవీస్కి తేడా చాలా ఉంటాయి అన్నట్టు. అప్పుడున్న వాటికి పాటలైనా కానీ అప్పుడు చూపించే విధానం, ఆ డైరెక్షన్ ప్రతిదీ సినిమాలనే కాదు, ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా కానీ దేంట్లో కానీ ఒక రిస్ట్రిక్ట్ చేసే విధంగా ఒక ఆర్డర్ అనేది గవర్నమెంట్ నుంచి రావాలి. వచ్చిన రోజు బాగుపడుతుంది. నెక్స్ట్ ఆడవాళ్ళ అంటే అందరు కాదు, కొంతమంది ఉన్నారు డ్రెస్సింగ్ స్టైల్ కానీ కొంచెం మగవాళ్ళని ఆకర్షణీయంగా ఉన్నది, అది ఒకటి మార్చుకోవాలి. ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ అనేది చేసుకొని గవర్నమెంట్ కొంచెం ఆ విధంగా ముందుకు వస్తే కొంచెం ఏమైనా మార్పు వచ్చే ఛాన్స్ ఉంది తప్ప, అంతేగాని ఇప్పుడు ఏదో చేసిరని వాళ్ళని డైరెక్ట్ ఉరిశిక్ష చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని అందరు కొట్లాడుతున్నారు. ఓకే, వేసేయాలి ఉరిశిక్ష, కానీ అట్లా చేయడం వల్ల మారుతుందని అయితే మాకైతే అనిపించట్లేదు. అందుకే ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. చదువుకొని సక్రమంగా ఉండమంటే విక్రమార్కుడు చూసొచ్చిండు, అక్రమాలకు అలవాటయ్యిండు. చదువుకొని
సక్రమంగా చూడమంటే విక్రమార్కుడు చూసొచ్చిండు, అక్రమాలకు అలవాటయ్యిండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. పోకిరి సినిమాను చూసి మా పోరాడు గల్లీలో గుండా అయ్యిండు, నా గుండెల్లో గుణపమయ్యిండు. పోకిరి సినిమాను చూసి మా పోరడు గల్లీలో గుండా అయ్యిండు, నా గుండెల్లో గుణపమయ్యిండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. నార్మల్గా ప్రతి దానికి మీ దగ్గర ఒక పాట అయితే ఉంది, ప్రతి సిచ్యువేషన్కి కూడా ఒక పాట అయితే రాసుకున్నారు, ఒక పాట అయితే ఉంది కంపల్సరీ. ఫోటోగ్రాఫర్ పైన కూడా ఏదో పాట రాసుకున్నారని విన్నాను. ఫోటోగ్రఫీ మీద మేమే ఒక సాంగ్ రాసుకున్నాం, మా ఓన్గా రాసుకున్నాం. అది ఓకే. అంటే ఫోటోగ్రఫీ కష్టాల గురించి రాసినాం. మన ఫోటోగ్రాఫర్ అంటే ఇప్పుడు చాలా వరకు ఫోటోగ్రఫీ అనేది ఈజీ ఏం కాదు. వాళ్ళు పగలు రాత్రి అనగా కష్టపడాలి, ఫొటోస్ తీయాలి. వాళ్ళు తెచ్చుకునే ఇన్స్ట్రుమెంట్స్ అయితేంది, అవి కెమెరా అయితేంది, అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. వాటితోటి అవి చేసి వాళ్ళకు అంత కష్టపడి చేసినా కూడా వాళ్ళకు వచ్చేది కొంచెం తక్కువే ఉన్నది. ఆ విధంగా మేము ఒక పాట రాసినాం. ఓకే. మా ప్రతిబింబాలను తీసి చూపేటి ఫోటోగ్రాఫరు, నీ కడుపులో మండేటి ఆకలి కేకలు ఎన్నడు తీరుడు. మా ప్రతిబింబాలను తీసి చూపేటి ఫోటోగ్రాఫరు, నీ కడుపులో మండేటి ఆకలి కేకలు ఎన్నడు తీరుడు. లక్షలు పోసి తెచ్చి పెట్టేవు కెమెరాలను, అవి ఉపయోగించుతే నీకు వచ్చేది కూలీ పైకము. ఫోటో కోసం ప్రాణం పెట్టి నీవు తీస్తావయ్యా, ఫోటో కోసం ప్రాణం పెట్టి నీవు తీస్తావయ్యా. బార్డరులోన సైనికునోలే, మా బార్డరులోన సైనికునోలే, కెమెరా మోస్తావయ్యా. పగలు రాత్రి తేడా లేక కష్టపడతావయ్యా, పగలు రాత్రి తేడా లేక కష్టపడతావయ్యా. మా రూపాలకు నీ ప్రాణం పోసి, మా రూపాలకు నీ ప్రాణం పోసి చిరునవ్వునిస్తావయ్యా. మా ప్రతిబింబాలను తీసి చూపేటి ఫోటోగ్రాఫరు, నీ కడుపుల మండేటి ఆకలి కేకలు ఎన్నడు తీరుడు. ఫోటోగ్రాఫర్లు చూస్తే మాత్రం ఈ పాట విన్న తర్వాత ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మా కోసం కూడా చేశారు చాలా మంది, చాలా అద్భుతంగా పాడారు. ఒక ఫోటోగ్రాఫర్ని మన బార్డర్లో నిలబడే ఒక సైనికుని లెక్క పోల్చినాం కదా, మోస్తూ ఇట్లా కెమెరాలో మోస్తూ ఇట్లా. అవును. సో చాలా ఇదైపోయారు బాగా, వాళ్ళకి లోన బాగా ఇట్లా హార్ట్కి టచ్ అయిపోయి ఉంటుంది. వ్యవసాయం చేసుకునే రైతు మీద కూడా ఏమైనా రాసుకున్నారా? వ్యవసాయం చేసే రైతు మీద పాట ఉంది, పాడతాం. సేకరించుకున్నాం, రాయలేదు, సేకరించుకున్న పాట ఉన్నాయి. ఎక్కడి నుండి సేకరిస్తారు మీరు ఈ పాటలన్నీ కూడా? పాటలన్నీ అంటే మేము ఊర్లో పెద్దవాళ్ళ ద్వారా కొన్ని సేకరించుకున్నాం, కొన్ని యూట్యూబ్ ద్వారా, కొన్ని పాత బుక్స్ రిఫర్ చేయడం అట్లా. ఓకే. బుక్స్ చదువుతారా ఇద్దరు కూడా? చదువుతాం. ఓకే, ఒక్కసారి పాడండి. ఏమంటూ చెప్పనే ఏరువాక, రైతు గుండె బగిలే పాడి పంట లేక, రైతు గుండె బగిలే పాడి పంట లేక, బండలైన బతుకులాగలేక, జోడు ఎడ్లనే అమ్మిండు దిక్కులేక. ఏమంటూ చెప్పనే ఏరువాక, రైతు గుండె బగిలే పాడి పంట లేక, రైతు గుండె బగిలే పాడి పంట లేక. నికరము లేకుండా నీరు వారుతున్న ఆశతో మాగాని అంచులంట దడిపి పచ్చని మొక్కకు ప్రాణముదాలని, పచ్చని మొక్కకు ప్రాణముదాలని. ఎరువులని రైతన్న అడుగుతుంటే వీడు దొంగంటూ సర్కారు కేసు పెట్టే. బండలైన బతుకులాగలేక, జోడు ఎడ్లనే అమ్మిండు దిక్కులేక. ఏమంటూ చెప్పనే ఏరువాక, రైతు గుండె బగిలే పాడి పంట లేక, రైతు గుండె బగిలే పాడి పంట లేక.
కరువొచ్చి పల్లెంత కన్నీరే పెట్టింది, గంగమ్మ పారిన గట్టెండిపోయింది, తడిలేక నేలమ్మ తల్లడిల్లుతుంది, తడిలేక నేలమ్మ తల్లడిల్లుతుంది. చిట్లిపోయిందే చేను రూపం, మారుతుందే రైతు బ్రతుకు దీపం. బండలైన బతుకులాగలేక జోడు ఎట్లనే అమ్మిండు దిక్కులేక, ఏమంటూ చెప్పనే ఏరుమాక. రైతు గుండె బగిలే పాడి పంటలేక, రైతు గుండె బగిలే పాడి పంటలేక. మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని కనడం అదృష్టంగా ఫీల్ అవుతున్నారు నాకు తెలిసి. మీ గొంతు విన్న తర్వాత విన్నారా, మీ పాటలు విన్నారా? విన్నారు వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉంటారు. వాళ్ళు కూడా మా పాటలు విన్నప్పుడు బాగా సంతోషంగా ఉంటారు అన్నట్టు, చాలా బాగా పాడుతున్నారు. ఊర్లో మీకు ఒక స్పెషల్ అది ఉంటుందేమో కదా, అంటే మీ పాటలకు కానీ మీకు కానీ ఉంటుంది. స్పెషల్ రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది అనుకుంటా. నార్మల్గా ఊర్లో అయితే మీ సర్పంచ్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, సో పాడిస్తూ ఉంటారా ఎప్పుడన్నా? ఏదన్నా గణేష్ చతుర్థి అప్పుడు కానీ, లేదంటే ఏదన్నా చిన్న ఈవెంట్ జరిగినా కూడా పిలుస్తారా? పిలుస్తారు. రీసెంట్ ఇప్పుడు వినాయక చవితి టైం కదా, వినాయక చవితి లాస్ట్ వినాయక చవితి మొన్న కూడా రీసెంట్గా ఇండిపెండెన్స్ డే టైంలో కూడా అట్లా. ఇప్పుడు వినాయక పండగ కదా, మరి వినాయకుడిది పాడారా ఏమైనా? వినాయకుడిది అంటే ఏం ఇంకా స్టార్ట్ అవ్వలేదా? ఇంకా తీసే టైం వరకు కూడా చేస్తాం. నిమజ్జనంకు ముందు 1 day బిఫోర్, నిమజ్జనంకి ముందు మన లాస్ట్ రోజు పూజ ఉంటుంది కదా, అప్పుడు చిన్న ప్రోగ్రామ్ టైప్ చేసుకుంటాం. అట్లా చేసుకున్న తర్వాత ఊరేగింపు చేసుకొని. ఓకే సరే. అయితే ఇద్దరు అన్నలు ఉన్నారు కాబట్టి మీ ఇద్దరికే పోటీ అనుకోండి, ఒకరి తర్వాత ఒకరు పాటలు అందుకోండి, చూద్దాం. మంచి జోష్ ఉండాలి పాటలల్లో. ఎట్లా అంటే ఈ పాటలు చూసిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి మీకు వెంటనే ఫోన్ రావాలి స్టేజ్ మీద వాడమని. సరే, సీకటింట్ల సిలుక బలికే రాజన్న శ్రీరాముల కోడి గూసే, రాజన్న శ్రీరాముల కోడి గూసే. సీకటింట్ల సిలుక బలికే రాజన్న శ్రీరాముల కోడి గూసే, రాజన్న శ్రీరాముల కోడి గూసే. అత్తముల పొద్దు బొడిసే, రాజన్న ఇద్దరికి జోడు కలిసే. అత్తముల పొద్దు బొడిసే, రాజన్న ఇద్దరికి జోడు కలిసే. వచ్చే పోయే దారిలో నా రాజన్న రచ్చ ఎవడో పెట్టినాడు, రాజన్న రచ్చ ఎవడో గట్టినాడు. వచ్చే పోయే దారిలో నా రాజన్న రచ్చ ఎవడో గట్టినాడు, రాజన్న రచ్చ ఎవడో గట్టినాడు. ఆ రచ్చ మీద అరే రచ్చ మీద మన్ను పోయ్యా, రాజన్న ముచ్చటాడే తావు లేదు. ఆ రచ్చ మీద మన్ను పోయ్యా, రాజన్న ముచ్చటాడే తావు లేదు. సీకటింట్ల సిలుక బలికే రాజన్న శ్రీరాముల కోడి గూసే, రాజన్న శ్రీరాముల కోడి గూసే. సీకటింట్ల సిలుక బలికే రాజన్న శ్రీరాముల కోడి గూసే, రాజన్న శ్రీరాముల కోడి గూసే. అత్తముల పొద్దు బొడిసే, రాజన్న ఇద్దరికి జోడు కలిసే. అత్తముల పొద్దు బొడిసే, రాజన్న ఇద్దరికి జోడు కలిసే. మీరు అందుకోండి. కలువ బోధం వస్తారమ్మా అమ్మ, కలువ బోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ. కలువ బోధం వస్తారమ్మా, దొంగల భయం ఉన్నదమ్మా, తోవల్ల దొంగల భయం ఉన్నదమ్మా. మీ పై మీద నగలుంటే దాసిరన్ రమ్మో, దొంగల భయం ఉన్నదమ్మా. కలువ బోధం వస్తారమ్మా అమ్మ, కలువ బోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ. కలువ బోధం వస్తారమ్మా, పసిబిల్ల తల్లులోయమ్మ అమ్మ, పసిబిల్ల తల్లులోయమ్మ. మీరు పాలియబోతుంటే పనిపోతుందమ్మా. కలువ బోధం వస్తారమ్మా, కలువ బోధం వస్తారమ్మా అమ్మ, కలువ బోధం వస్తారమ్మా. దూరము బాగుంటదమ్మా అమ్మ, దూరము బాగుంటదమ్మా, ఉరికి నడిసేటి వారైతే రారే మాయమ్మ. దూరము బాగుంటదమ్మా. నెక్స్ట్ మీరే. అదర నా గుండెల ధర నిదురా కంటికి రాదు, మధుర వెన్నెలగాసెను గదరా.
నా బాలి రాజా మధుర వెన్నెలగాసెను గదరా కాలికి గజ్జగట్టి కడవ సంకాన పెట్టి కాలికి గజగట్టి కడవ సంకాన పెట్టి కంటి నీరు కడవ నిండెను గదరా నా వాలి రాజా కడవ బగిలి కాల్వ బారెను గదరా అదర నా గుండెల ధర నిదురా కంటికి రాదు మధుర వెన్నెలగాసెను గదరా నా బాలి రాజా మధుర వెన్నెలగాసెను గదరా తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల చందురమ్మ తలువాలు పోసుకుంద మీరనాగమ్మో నా బాల చందురమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల చందురమ్మ తలువాలు పోసుకుంద మీరనాగమ్మో నా బాల చందురమ్మ పరిగిప్ప చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల చందురమ్మ పరువరాధ పైట కొంగు ఈరనాగమ్మో నా బాల చందురమ్మ పరిగిప్ప చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల చందురమ్మ పరువరాధ పైట కొంగు ఈరనాగమ్మో నా బాల చందురమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల చందురమ్మ తలువాలు మోసుకుంద మీరనాగమ్మో నా బాల చందురమ్మ కోరుకున్న కొడుకు పుడితే ఈరనాగమ్మో నా బాల చందురమ్మ కొమురెల్లి బోనాలు చేద్దాం ఈరనాగమ్మో నా బాల చందురమ్మ కోరుకున్న కొడుకు పుడితే ఈరనాగమ్మో నా బాల చందురమ్మ కొమురెల్లి బోనాలు చేద్దాం ఈరనాగమ్మో నా బాల చందురమ్మ ఆడబిడ్డ పుడితే మనం ఈరనాగమ్మో నా బాల చందురమ్మ ఐలని బోనాలు చేద్దాం ఈరనాగమ్మో నా బాల చందురమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల చందురమ్మ తలువాలు పోసుకుంద మీరనాగమ్మో నా బాల చందురమ్మ అత్త కొడక నా ముక్కు పొడక ఎడబోయినాదో చూసి పెట్టు సిగ్గుపడక అత్త కొడుక నా ముక్కు పుడక ఎడబోయినాదో చూసి పెట్టు సిగ్గుపడక నత్త నడక కాదు గిత్త నడక ఇంకా ఊడకుండా ఉంటదా ముక్కు పుడక నత్త నడక కాదు గిత్త నడక ఇంకా ఊడకుండా ఉంటదా ముక్కు పుడక కొట్టపోతే నేను బోరింగో జారిపోయినది చేతి వేలి రింగో కొట్టపోతే నేను బోరింగో జారిపోయినది చేతి ఏలి రింగు నీటిలోని పొంచి ఉన్న నంగనాచి కప్పదాన్ని మింగెనయ్యా రింగు లేకపోతే ఏలు సిన్నబోయెనయ్యా నీటిలోని పొంచి ఉన్న నంగనాచి కప్పదాన్ని మింగెనయ్యా రింగు లేకపోతే ఏలు సిన్నబోయెనయ్యా యాడ దొరుకునే కప్ప నాకు సిక్కనికి అది నీ కొప్ప యాడ దొరుకునే కప్ప నాకు సిక్కనికి అది నీ కొప్ప గడ్డిలోన నక్కెనేమో పాము నోట సిక్కెనేమో ఎట్ల పిల్ల రింగు దొరకదింక నీ మీద ఒట్టు పిల్ల గడ్డిలోన నక్కెనేమో పాము నోట సిక్కెనేమో ఎట్ల పిల్ల రింగు దొరకదింక నీ మీద ఒట్టు పిల్ల అత్త కొడుక నా ముక్కు పుడక ఎడబోయినాదో చూసి పెట్టు సిగ్గుపడక ఎడబోయినాదో చూసి పెట్టు సిగ్గుపడక ఎడబోయినాదో చూసి పెట్టు సిగ్గుపడక ఒకరికంటే ఒకరు ఎక్కువ ఉన్నారు పోటాపోటీగా పాడుతున్నారు అన్న. నేను డప్పు కొడుతుంటే సింగర్ కాదేమో అన్నట్టుగా అనుకున్నా నేను. యాక్చువల్లీ అంటే మనకి లీడ్ ఇచ్చేసి నేను సపోర్ట్ ఇద్దామని మనకి సపోర్ట్గా ఉన్నా అంతే. ఓకే ఓకే, మనకి లీడ్ ఇచ్చేసిన మళ్ళీ నేను కోరస్లలో ఇస్తా ఉంటాను. ఓకే ఓకే.
కానీ ఇద్దరు కూడా సింగర్సే, ఇద్దరం పాడతాం. ఇద్దరు పాడతారు. ఇద్దరిది కూడా వాయిస్, మీది బేస్ ఎక్కువ ఉంది, మీది ఇంకొకలా ఉంది. రెండు కూడా డిఫరెంట్ వాయిస్, కానీ ఇద్దరిది కలిస్తే ఇంకా బాగుంది. అన్నది బేస్ ఎక్కువ కొంచెం, కానీ ఇద్దరిది వాడితే బాగుంది ఇంకా వినడానికి. పోటాపోటీగా వాడుతున్నారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత మీకు శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి ఫోన్ ఎందుకంటే కళాకారులను వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేస్తారనమాట. నేను చూసిన షోలల్లో ఎక్కువ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో ఇప్పటివరకు ఎవరు కాంటాక్ట్ అవ్వలేదా మరి ఆ షో నుండి? అవ్వలేదా? సో ఓకే, ఈ సాంగ్స్ ఇవంతా కూడా స్టార్ట్ చేశారు. అసలు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్న? ఫ్యూచర్లో అంటే మాకంటూ ఒక గుర్తింపు రావాలని మేము చేస్తున్నాం. అట్లనే మేము చేసే దాంట్లో మాకు గుర్తింపు రావాలి, ప్లస్ సమాజంలో మేము ఇవ్వాలంతే. మేము వాళ్ళకు ఒకటి మోటివేషన్ టైప్లో ఒక కంటెంట్ అనేది తెలియజేయాలనుకుంటాను. అంత ఆగమాగం కాకుండా, ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సినిమాలు అట్లా కాకుండా మేము ఒక స్పీచ్ టైప్గా చేద్దాం అన్నట్టు. రీసెంట్గా మన వేణన్న తీసిన బలగం సినిమా కూడా సూపర్ హిట్ అయింది. సో మన పల్లెటూరు, మన తెలంగాణ సినిమానే అది. అందులో కూడా లాస్ట్కి పాడిన పాట కూడా ఫుల్ హిట్ అయింది. సినిమాలలో ఛాన్స్లు వస్తే పాడతారా అన్న? మీరే రాసుకొని పాడమన్నా కూడా రెడీగా పాడతాం తప్పకుండా. ఓకే, సో ఇప్పటివరకు పాటల నుండి ఏమన్నా మీకు డబ్బులు వచ్చినాయా అన్న? మరి ఏమన్నా ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఇప్పటివరకు ఏం లేదు. ఓకే, యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉందా అన్న? యూట్యూబ్ ఛానల్ ఉంది, కాకపోతే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. బిహెచ్ సింగర్స్. ఓకే, ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ ఫ్యాన్స్ అందరికి కానీ, లేదంటే అసలు నార్మల్గా మన ప్రజలందరికీ కూడా అసలు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్పాలనుకున్నారో ఒకసారి కెమెరాని చూసి చెప్పండి అన్న. ఏమన్నా మమ్మల్ని కొంచెం అంటే ఇట్లా సపోర్ట్ చేయమనేసి మేము కోరుకుంటాం ఎక్కువ శాతం. వాస్తవానికి ఇప్పుడు మేము రీల్స్ పెట్టక చాలా ఒక 1 month 2 months దగ్గరికి వస్తుంది. సో ఇంకొక 1 week తర్వాత నాకు తెలిసి రీల్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో మీరు ఇంతకాలం వెయిట్ చేసి మాకు ఇంకా మీరు సపోర్ట్గా ఉన్నారు, అది మాకు కనిపిస్తుంది, మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా మీకు మంచి మంచి పాటలతోటి మేము ముందుకు వస్తూ ఉంటాం. అండ్ మా ఫాలోవర్స్కి కానీ, మా సపోర్టర్స్కి కానీ, మా వెల్ విషర్స్కి, మా పాటలు ఇష్టపడే వారందరికీ మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఏం లేదండి. మేము సాంగ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా సాంగ్స్ మీకు నచ్చుతాయి. మేము ఇంకా మన తెలియని పాటలు, మరుగున పడున్న సాంగ్స్ కూడా సేకరించి మీకోసం మేము ముందుకు తీసుకొస్తాం. మంచి మంచి పాటలు తీసుకొస్తాం. మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని కొంచెం ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాం. మీ సపోర్ట్ లేనిదైతే మేమేం చేయలేము. అంతే, మీ సపోర్ట్ కోసం మేము కోరుకుంటాం. సపోర్ట్ కావాలి. లాస్ట్ ఫినిషింగ్ ఏదైనా సాంగ్ పాడతారా? లాస్ట్ అంటే ఈ గోండి భాష మీకు గుర్తుకోయాల సాంగ్స్ ఇట్లా ఉంటాయి కదా, ఐడియా ఉందా? గోండి భాష అంటే అదొక పల్లవి, ఒక చరణం అట్లా పాడతా. ఓకే, పాడండి. ని పెట్టిన పజవాత గో మమవాత గో సుడవాత గో ఏ మమ, ని పెట్టిన పజవాత గో మమవాత గో సుడవాత గో ఏ మమ, హసి గుంతే నవ పీత గో మమ పీత గో సుడ పీత గో ఏ మమ, ని పెట్టిన పజవాత గో మమవాత గో సుడవాత గో ఏ మమ, మాత పుంగారిన నా సీతను గో నారోనే దాకట ఈతను గో, మాత పుంగారిన నా సీతను గో నారోనే దాకట ఈతను గో, పుమర్ బెగి కిసి పాత గో మమ పాత గో సుడ పాత గో ఏ మమ, ని పెట్టిన పజవాత గో మమవాత గో సుడవాత గో ఏ మమ. అంటే ఇది ఆదివాసులకు సంబంధించిన సాంగ్ అన్నట్టు. గిరిజనులు అడవిలో ఉంటారు, అడవిలో ఉండే గోండు ప్రజలు లాంటి. ఓకే ఓకే, ఎక్కడ దొరకబట్టుకొచ్చినావు అన్న ఈ పాట? నువ్వే రాసుకున్నావా లేదంటే? సేకరించిన సాంగ్స్ వీళ్ళు. ఇలా మేము సేకరణలో ఒక సాంగ్ అన్నట్టు, మా సేకరణలో. ఓకే, ఇదే పని మీద ఉంటారా అన్న? ఇంకా మీరు పాటలు సేకరించడము, పాడడము? డ్యూటీ చేసుకుంటే ఒక టైమింగ్ సెట్ చేసుకొని ఇట్లా ఆదివారం పూటనా? ఆదివారం, సండేస్, ఏమైనా హాలిడేస్ వచ్చినప్పుడు, లేకపోతే ఈవినింగ్ టైంలో. ఇంట్లోతో ఉంటారా అన్న? మరి అసలు ఇంట్లోతో ఏమైనా టైం స్పెండ్ చేస్తారా? చేస్తాం కానీ తక్కువ.
ఇంట్లో పాడుతుంటావా అన్న పాటలు అమ్మ నాన్న ముంగట అట్లా? పాడతాం నేనైతే రోజు మేము పాడడమే. పాడతాం, పాడినవి కూడా మేము దీనిలో చూపిస్తాం వాళ్ళకు, లేదంటే డైరెక్ట్ కూడా మేము పాడతాం. పాడతారు. ఒకవేళ అమ్మ నాన్నకి ఒక సాంగ్ అంకితం చేయాలి అనుకుంటే, వాళ్ళకి డెడికేట్ చేయాలి అనుకుంటే కనుక ఏ పాట చేస్తారన్న? అమ్మ నాన్నకి డెడికేట్ చేయాలంటే మాత్రం మధుప్రియ పాడింది ఒకటి కొడుక అన్న సాంగ్ నాకు. ఇక లాస్ట్ అది ఒక సాంగ్ పాడేస్తాం ఇద్దరం కలిసి. అమ్మ నాన్నకు డెడికేట్ చేస్తాం. కొడుకా నా ముద్దు కొడుకా, కొడుకా నా సిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నై తినిరా, ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నై తినిరా, కడుపరా కన్నా నీ కన్న తల్లినిరా, కనులరా చూద్దామని నేను కలలెన్నో గన్నరా, నల్లని కాకమ్మతో సల్లంగా కబురంప, కనబడ్డోళ్ళను అడిగినా కానరా వాయ కొడుకా, కనబడ్డోళ్ళను అడిగినా కానరా వాయ కొడుకా, కొడుకా నా ముద్దు కొడుకో, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నై తినిరా, అన్నల్లో కలిసిపోయే కొడుక అదృష్టం అందరికి రాదు, అన్యాయాన్ని ఎదిరించి నటి అమరుల బాటల్లో నడువు, అమరుడు పెద్దన్న బందుకు అందుకొని ముందు కురుకు, నీకు బరువైతే చెప్పు కొడుకా నా బలమిస్తా బట్టు కొడుకా, నీకు బరువైతే చెప్పు కొడుకా నా బలమిస్తా పట్టు కొడుకా, కొడుకా నా ముద్దు కొడుకో, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరా నేను ఒక్కదానై తినిరా. మీరు ఇట్లా వాడుకుంటూ పోతే నేను రేపు పొద్దునైనా సరే ఇట్లా పాడిపించుకుంటూనే ఉంటాను. ఇంక నేను ఇట్లనే కూర్చుంటా, మీరు ఇట్లనే కూర్చుంటారు. మీకే నోరు మొత్తం తప్ప నాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది పాడుతుంటే కూడా. మంచి సెలెక్షన్స్ చేసుకోండి అన్న, మంచి మంచి పాటలు పాడండి. లైఫ్లో మీరిద్దరు కూడా ఎట్లా అంటే కలిసి ఉండండి. నేనైతే ఒక్కటే చెప్పగలుగుతా, మీరిద్దరు మాత్రం ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా కూడా, పెళ్ళిళ్ళు అయినా మీరు కొట్టుకున్నా కూడా మీరు మళ్ళీ కలిసే ఉండండి తప్ప విడిపోకండి ఎప్పటికీ కూడా. ఈ చెల్లె మాట గుర్తుపెట్టుకోండి. మంచి మంచి పాటలు పాడండి. జీవితంలో ఎట్లా అంటే మీలాంటి కళాకారులు మాకు దొరకడమే గొప్ప. నేను ఇన్ని ఇంటర్వ్యూలు చేసినా కానీ నాకు ఈ ఇంటర్వ్యూ ఎందుకో కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉందన్నమాట. మాకు కమెంట్లు వస్తూ ఉంటాయి కదా కింద, ఎంతోమంది మట్లో మాణిక్యాలు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయొచ్చు కదండి, ఎందుకండి చేయట్లేదు అని అడుగుతారు. కానీ మీలాంటి వాళ్ళు ఇంకా కూడా ముందుకు రావాలి. ఒకవేళ మీ దగ్గరకు వచ్చి జాయిన్ అవుతా అన్నా కూడా వాళ్ళని కూడా ఎంకరేజ్ చెయ్యండి. తప్పకుండా మా దగ్గరకు వచ్చి ఎవరు జాయిన్ అవుతామన్నా కూడా మేము అదేముండదు, వాళ్ళకి సపోర్టివ్గానే ఉంటాం. మాతో పాటు వాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటాం. ఆల్ ది బెస్ట్ అన్న ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ మీకు. సో చూసారు కదండి, ఇద్దరు కూడా మల్టీ టాలెంటెడ్. ఇలాంటి కళాకారులను మనమే కాపాడుకోవాలి. ఎక్కడెక్కడనో పల్లెల్లో ఉంటున్నారు. సో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి మనమే సపోర్ట్ చేయాలి. మన పాటలు మన పిల్లలకి కూడా గుర్తుండాలి, వాళ్ళ పిల్లలకి కూడా గుర్తుండాలి అంటే ఇలాంటి కళాకారులను మనం ఎంకరేజ్ చేయాల్సిందే. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.